హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్యాప్కట్ వీడియో ఎడిటర్ యాప్లో ఫోటో యానిమేషన్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సింపుల్గా మన మల్టిపుల్ ఫొటోస్ని పిక్ చేసుకొని వాటికి యానిమేషన్స్ని యాడ్ చేసి ఒక వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్ని మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి ఫొటోస్ అండ్ వీడియోస్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని ఇక్కడ నుంచి పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నా ఫొటోస్ని ఇక్కడ నుంచి నేను ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను. సో మీరు ఒకేసారి మల్టిపుల్ ఫొటోస్ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. ఫొటోస్ మీద ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ మీద క్లిక్ చేసి ఫొటోస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఒకేసారి మీరు ఇక్కడ నుంచి మల్టిపుల్ ఫొటోస్ని అయితే ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకు వాటర్ మార్క్ పార్ట్ ఉంది. సో ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసేయాలి. అండ్ ఇక్కడ దీని తర్వాత మనకు ఫొటోస్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 3 సెకండ్స్ వరకు ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఫోటో డ్యూరేషన్ని తగ్గించుకోవాలి. సో మీకు కావాల్సిన సో మీరు ఫోటో యానిమేషన్ వీడియో క్రియేట్ చేసేటప్పుడు మీరు ఫొటోస్ యొక్క డ్యూరేషన్ అనేది అంత ఎక్కువగా పెట్టుకోవద్దు. మినిమం ఒక 2 సెకండ్స్ కంటే తక్కువగా ఉండాలి. సో ఇక్కడ ఫోటో అనేది నా 3 సెకండ్స్ వరకు ఉంది. సో ఇక్కడ నేను ప్రతి ఫోటో యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 1.5 సెకండ్స్ వరకు మాత్రమే ఉంచేసుకుంటాను. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ ఫొటోస్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంది డ్యూరేషన్, కాబట్టి ఇక్కడ డ్యూరేషన్ని తగ్గిస్తాను. సింపుల్గా ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని సో ఈ విధంగా వాటిని డ్రాగ్ చేసుకొని సో సింపుల్గా 1.5 సెకండ్స్ వరకు ఈ విధంగా తక్కువ చేసుకుంటాను. సో ఈ విధంగా నేను ప్రతి ఫోటో యొక్క డ్యూరేషన్ని ఈ విధంగా డిస్క్రీట్ చేసుకుంటాను అనమాట. ఓకే, 3 సెకండ్స్ నుంచి 1.5 సెకండ్స్ వరకు ప్రతి ఫోటో యొక్క డ్యూరేషన్ని ఈ విధంగా తగ్గించేస్తాను. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు ఫోటో యొక్క డ్యూరేషన్ ఈ విధంగా తగ్గించేసిన తర్వాత మనకు ఫైనల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ప్లే చేస్తే మనకు 1.5 సెకండ్స్ వరకు ప్రతి ఫోటో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ నుంచి సింపుల్గా మనం ఇప్పుడు ఈ ఫొటోస్కి యానిమేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే వీడియోకి ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి సింపుల్గా. ఓకే, సో ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు కింద ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి ఇక్కడ యానిమేషన్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే కింద యానిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ యానిమేషన్ ఆప్షన్లో మనకు టోటల్గా 3 యానిమేషన్స్ అనేవి ఉంటాయి. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, తర్వాత ఇక్కడ కాంబో యానిమేషన్ అనమాట. ఓకే, సో సింపుల్ ఇక్కడ ఫస్ట్గా మనం ఇన్ యానిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం యానిమేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్ యానిమేషన్లో షేక్ ఎఫెక్ట్ ఉంది, అలాగే ఫేడ్ ఇన్, షేక్ ఎఫెక్ట్ 3, షేక్ ఎఫెక్ట్ 1. సో ఈ విధంగా మనకు ఉన్నాయి. అలాగే ఇక్కడ స్లైడ్ ఎఫెక్ట్, జూమ్ ఎఫెక్ట్, సో అవన్నీ ఉంటాయి మనకి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఎఫెక్ట్ని మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఎఫెక్ట్ని. సో స్టార్టింగ్ పొజిషన్కి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ని అప్లై చేస్తాను. దీని తర్వాత మనకి ఇక్కడ సెకండ్ ఫోటోకి మళ్ళీ యానిమేషన్ మీద క్లిక్ చేసి దీనికి జూమ్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి, లేదా మీకు నచ్చిన ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ జూమ్ ఎఫెక్ట్లో జూమ్ అవుట్ యానిమేషన్స్ ఉన్నాయి. జూమ్ అవుట్ 1, జూమ్ అవుట్ 2, తర్వాత ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇవన్నీ యానిమేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ జూమ్ 2 యానిమేషన్ని నేను యాడ్ చేస్తాను. ఓకే, సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఉంది. సో నెక్స్ట్ ఫోటోకి కూడా సేమ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఈజీగా ఇక్కడ నుంచి జూమ్ అవుట్ యానిమేషన్ని అప్లై చేస్తాను. సో ఇక్కడ ఒకే యానిమేషన్ నేను యాడ్ చేస్తాను. సో మీకు కూడా మల్టిపుల్ యానిమేషన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు, వేరే యానిమేషన్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఫొటోస్ కూడా ఇన్ యానిమేషన్ మాత్రమే ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇన్ యానిమేషన్గా ప్రతి ఫొటోస్ కూడా జూమ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నాను. స్టార్టింగ్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేశాను. తర్వాత అన్ని ఫొటోస్కి కూడా జూమ్ ఎఫెక్ట్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు జూమ్ ఎఫెక్ట్ కాకుండా మీరు షేక్ ఎఫెక్ట్ని, జూమ్ అవుట్, జూమ్ ఇన్ ఎఫెక్ట్ని, తర్వాత ఇక్కడ స్లైడ్ రైట్, స్లైడ్ లెఫ్ట్ ఎఫెక్ట్ని, యానిమేషన్ ఎఫెక్ట్ని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన యానిమేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇక్కడ యానిమేషన్ అయిపోయిన తర్వాత దీనికి అవుట్ యానిమేషన్ కూడా ఇచ్చేయచ్చు. సో ఇక్కడ కింద యానిమేషన్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అవుట్ ఆప్షన్ క్లిక్ చేసి మనకి ఇక్కడ అవుట్ యానిమేషన్స్ అని వచ్చేస్తాయి. ఇక్కడ అవుట్ యానిమేషన్స్ కూడా అవే ఉంటాయి. ఇక్కడ జూమ్ యానిమేషన్, తర్వాత ఇక్కడ ఫేడ్ అవుట్, ఫేడ్ ఇన్, సో అవన్నీ యానిమేషన్స్ అయితే ఉంటాయి మనకు. సో ఇక్కడ అవుట్ యానిమేషన్ వచ్చేసరికి ఫేడ్ అవుట్ యానిమేషన్ని ఇచ్చేస్తాం అన్నిటికీ. సో ఈ విధంగా మనం సో ఇక్కడ ప్రతి ఫోటోకి కూడా అవుట్ యానిమేషన్ అనేది ఇచ్చేయచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ ఫోటోకి ఒక్కొక్క ఫోటోకి క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన అవుట్ యానిమేషన్ అనేది ఫొటోస్కి ఇచ్చేయచ్చు ఇక్కడ నుంచి చాలా ఈజీగా. ఓకే, సింపుల్గా. సో ఈ విధంగా ఇక్కడ ఇన్ యానిమేషన్ అండ్ అవుట్ యానిమేషన్ని యాడ్ చేసి ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక మంచి స్లైడ్ షో వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది మీ ఫొటోస్ తోటి. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఫొటోస్కి ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ ఈ విధంగా ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా
ఫేడ్ యానిమేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ జూమ్ అవుట్ యానిమేషన్, జూమ్ ఇన్ యానిమేషన్, సో ఇవన్నీ ఈజీగా ఇక్కడ నుంచి ఈ విధంగా ఫొటోస్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కాంబో యానిమేషన్స్ కూడా యాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఒక ఫోటో మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ కింద యానిమేషన్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాంబో అని యానిమేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కాంబో యానిమేషన్లో కూడా మనకు మంచి మంచి యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ కాంబో యానిమేషన్లో కూడా మనం స్లైడ్ రైట్ యానిమేషన్, సో ఈ విధంగా ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇలాంటి యానిమేషన్స్ అయితే ఉంటాయి మనకు ఈజీగా. ఓకే, సో చాలా ఈజీ, మీరు ఇక్కడ నుంచి కాంబో యానిమేషన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఫొటోస్కి సింపుల్గా ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, కాంబో యానిమేషన్ని అప్లై చేసి ఒక మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో. ఓకే, సో మీకు క్యాప్కట్ ఎడిటర్ యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి నా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ చేసి, సో మనకు టెలిగ్రామ్ ఛానల్లో క్యాప్కట్ ఎడిటర్ యొక్క లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు జూమ్ ఎఫెక్ట్ తోటి ఒక మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.